వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సమావేశం రసభాసగా సాగింది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికకు ఎట్టకేలకు ఆదివారం ఎన్నిక నిర్వహించారు. సమావేశం సజావుగా జరుగుతున్న తరుణంలో బయట వ్యక్తులు ప్రవేశించారంటూ కొందరు సభ్యులు వాదనలు లేవనెత్తారు. దీనితో రెండు వర్గాలుగా సభ్యులు విడిపోవడంతో మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీనితో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం యొక్క జనరల్ బాడీ సమావేశం నిర్వహణకు నెల రోజులుగా మరి ఈ యొక్క ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మనం తెలియపరిచి వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి ఈ రోజున మరి గత 130 సంవత్సరాలు ఈ దేవాలయం నిర్మించి అప్పటి నుంచి పాలకులు దీన్ని అభివృద్ధి చేస్తూ తెనాలి పట్టణంలో ఉన్న వయసులందరికీ సదుపాయాలు కల్పిస్తూ ఎంతో ముదాహంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు జరుగుతున్న జనరల్ బాడీ సమావేశాన్ని మరి రసాభాస చేసి జరగకుండా చేసి మరి పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు మీరు ఇద్దండి ఈ గొడవల మధ్య కాబట్టి దీన్ని వాయిదా వేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి తెనాలి పట్టణ వైశ్య ప్రముఖులకు అలాగే వైశ్యులకు దేవస్థానం జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మేము దయచేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వాయిదా పడింది కాబట్టి తదుపరి మా వాసవి కన్యకాపతి దేవస్థానం కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ నూకల వెంకట వేణుగోపాలరావు వచ్చిన తర్వాత మరలా ఈ యొక్క సభని ఎప్పుడు జరపాలనేది మరి ప్రెస్ ద్వారా కానీ మళ్ళీ నోటీసులు ఇష్యూ చేసి కానీ జరుపుతామని అందరికీ తెలియజేస్తున్నాం. అయితే దీనికి అంగీకరించిన కొంతమంది సభ్యులు ఎన్నిక నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. కూర్చోకుండా ఊరికనే కూర్చుంటానంటే ఉపయోగం. దేవస్థానం వారు మనకు నోటీసులు ఇచ్చి సమావేశం జరపడానికి కానీ వస్తే దాదాపు చాలామంది వచ్చారు. మరి మా ఫారం కూడా సరిపోయింది. మన వాళ్ళందరూ కూడా వాళ్ళు మీటింగ్ వేయడానికి తిరస్కరిస్తే మన వాళ్ళందరూ కూర్చొని ఒక మినిట్స్ బుక్లో కూడా సంతకాలు పెట్టి తీర్మానం చేశారు. నన్ను ప్రెసిడెంట్గా ఉండమని అందరూ తీర్మానం చేశారు. కాబట్టి ఎల్లుండి 10 గంటలకల్లా అందరూ ఇక్కడికి వస్తే మనం ఇక్కడ కమిటీని ప్రకటిస్తాం. ఈ దేవస్థానం కమిటీని ప్రకటిస్తామని మీ అందరికి కూడా తెలియపరుస్తాం. కన్యకామాత దేవస్థానం సత్రం కమిటీ వారి జనరల్ బాడీ సమావేశానికి మేమంతా వచ్చాము. వాళ్ళు ఇన్విటేషన్ వాళ్ళు అందరం వస్తే ఇప్పుడు ఫారం కూడా సరిపోయింది. మా పుస్తకాల్లో సంతకాలు పెట్టారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారేంటో తెలుసుకోవడానికి కూడా మేము సంతకాలు పెట్టించి ఒక కమిటీని కూడా ఫామ్ చేస్తున్నాం. అందుకని రేపు ఎల్లుండి ఎస్పీ గారు వస్తారంట. ఎస్పీ గారి సమక్షంలోనే ఎన్నికలు జరిపి ఆ రోజు
మరి కమిటీని కూడా ప్రకటిస్తామని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం. అందరు కూడా రోజు తప్పకుండా రావాల్సిందిగా కోరుతాం. వాళ్ళు ఎవరు మరి బయటికి రావట్లేదు కదా, అందుకని మేమే పుస్తకం పెట్టి మినిట్స్ బుక్ పెట్టి సంతకం పెట్టించాం. కమిటీ చేసుకోవచ్చు. ఫోరం జరిపోయింది కదా, ఫోరం జరిపోయింది కాబట్టి మేము కమిటీ చేస్తాం. మంగళవారం అందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో అందరినీ వాళ్ళు కూడా చూస్తారు. సామరస్యంగా మన మెజార్టీ ఉందా లేదని వాళ్ళ సమక్షంలో కూడా చూద్దాం. గుప్తా కాలేజీ నుంచి కనీసం 60-70 మంది మనుషులు అన్నోన్ పర్సన్స్ మా కులదేవత వాసవి అమ్మవారి గుళ్ళోకి రావటం ఏంటి? ఎందుకు వాళ్ళు? మేము సీఏ గారు వాళ్ళ తరపు ఒక 5 మా తరపు ఒక 5 కూర్చొని లోపల కూర్చొని అయ్యా ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంది 2 సార్లు చర్చలు జరుపుకున్నాం. సీఏ గారు గౌరవంతో లోపల కూర్చోబెట్టి మాట్లాడితే మేము అడిగిన కోరిక ఒకటే, అయ్యా ఇదిగో ఇలా కార్డు తెస్తారు, వాళ్ళు ఒక ఆధార్ కార్డు చూపిస్తారు, అది అవునా కాదా అని చూసుకొని లోపల పంపిద్దాం, అంత మించి ఏం అక్కర్లేదు. మీ తరపు ఒక ఇద్దరిని పెట్టండి, మా తరపు ఒకరిని పెట్టుకుంటాం, మీరే జరపండి. ఎన్నికలు కావచ్చు, జనరల్ బాడీ సమావేశం కావచ్చు, మీరే జరపండి అన్నాం. వాళ్ళు దానికి ససేమిరా కుదరదు. పిలిచింది మేము, చెప్పాల్సింది మేము, చేయాల్సింది మేము, మీరు చెప్పడానికి వీలు లేదు. భోజనాలు పెట్టాం, వచ్చారు, వెళ్ళిపోండి, మీకు అనవసరం. కింద రూమ్లో గిఫ్ట్ ఇస్తారు, తీసుకొని వెళ్ళిపోండి. ఏంటండి ఇది? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డెమోక్రసీలో ఉన్నామా? ఎక్కడున్నాం మనం అసలుకి? మనం ఎటు నడుస్తున్నాం అసలుకి? కాలేజీ వాళ్ళని పెట్టి సంతకాలు పెట్టి పైకి పంపించడం ఏంటండి? మేము లోపల మాట్లాడి వచ్చేదాకా ఆగాలి కదా. మాకు జనరల్ బాడీ సభ్యుల కోర ఉంది, వాయిదా లేదు. మాకు జనరల్ బాడీ సభ్యుల కోర ఉంది. దయచేసి 10 సార్లు తిరగాలంటే ఎవరి వల్ల కాదు. జనరల్ బాడీ సభ్యులు మొత్తం కూడా ఇక్కడ మేము కూర్చుని పోతున్నాం. సార్ ఇది పెండేల చంద్రశేఖరు, ఇది కమిటీలో జనరల్ బాడీలో నా నెంబరు. ఇది మీటింగ్ ఉందని మీరు పంపించారు. మీటింగ్ ఉందని పంపించినప్పుడు ఇలా అన్ని సభ్యులకి అందరి సభ్యులకి మీరు పంపించారు. అందరు సభ్యులు వచ్చారు. సభ్యులు వచ్చిన తర్వాత మీరు జనరల్ బాడీ వేయాలి. జనరల్ బాడీ వేయకుండా మీ ఇష్టానుసారం ఎవరెవరినో తీసుకొచ్చి ఏదేదో మాట్లాడించుకొని ఇవాళ జనరల్ బాడీ వాయిదా వేస్తున్నామని చెబుతున్నారు. మీకు ఆ హక్కు లేదు. ఆల్రెడీ మీ కమిటీకి టైము ఎక్స్పైర్ అయిపోయి 4 నెలలు అయింది. మీరు ఏదైనా పద్ధతి ప్రకారం చేయదలుచుకున్నప్పుడు ముందు ఆలోచించుకొని ఒక కమిటీని ఆఫీసర్ లాగా వేసుకొని వాళ్ళ సమక్షంలో ఈ ఎలక్షన్ జరపాలి. మీరు ఇంతవరకు ఆ ప్రొసీజర్లు చేయలేదు. పోనీ యువతల అపోజిషన్లో ఉన్నవాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళు కూర్చొని సహజంగా మాట్లాడుకొని ఎవరితో బయట వాళ్ళతో సంబంధం లేకుండా ఎలక్షన్ జరిపేటట్టు లేదా ఏకగ్రీవంగానో చేసుకోవాలి. మీకు ఏకగ్రీవం చేసే అలవాటు మీకు ఎప్పుడూ లేదు. అవతల వాళ్ళకి ఇలా జనరల్ బాడీ ఉందని చెప్పి కబురు చేసి అందరినీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు సభ్యులను ఆడుకోవడం అది పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ మీ ముందు నిలబడి మీ సాక్షిగా కోరం పూర్తి చేసుకొని కమిటీ వేయదలుచుకున్నాం. ఈ కమిటీనే గుడి కమిటీ. సంతకాలు కూడా వారి నెంబర్ డేసి పక్కన సంతకాలు పెడుతున్నారు, వారి ఫోన్ నెంబర్లు వేస్తున్నారు. ఎటువంటి అనుమానం ఉన్నా మధ్యలో ఎవరైనా పెద్ద మనిషి ఆఫీసర్గా వచ్చినా వారు ఆ బైలా పుస్తకాన్ని చూసుకోవచ్చు. 13వ తారీఖు జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం నోటీస్ పంపిస్తే అందరూ 10:30-11కి అందరూ రావడం జరిగింది. కాదు ఒకళ్ళిద్దరూ అవతల వాయిదా వేయాలనే ఉద్దేశంలో కొంత గొడవ చేశారు. వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రావడంలో కోరం అవుతుంది కాబట్టి మీటింగ్ జరపండి, మీటింగ్ జరిపి అనౌన్స్ చేయమని చెప్పారు. దాని రూపంగా మీటింగ్ అంతా కోరం అయింది కాబట్టి మీటింగ్ జరిపి మీటింగ్ ప్రెసిడెంట్గా పెండెల వెంకటరావుని ఎన్నుకోవడం జరిగింది. ఈ అధ్యక్ష స్థానంలో ఉండి మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ దేవస్థానం ప్రాంగణంలో నూతన పాలకవర్గం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రోజు తప్పనిసరిగా వచ్చి అది జరిపి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఏప్రిల్ 2, 3 తేదీలలో తెనాలిలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో తెనాలికి చెందిన కేఎస్ఆర్ తైక్వాండో క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 30 మంది క్రీడాకారులు పాల్గొనగా 10 గోల్డ్, 12 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సబ్ జూనియర్, మినీ సబ్ జూనియర్, సీనియర్ క్యాడెట్ విభాగంలో ఈ నెల 25 నుండి 31 వరకు నాసిక్లో జరగబోయే ఫెడరేషన్ కి మరియు క్యాడెట్ జూనియర్ విభాగంలో మే 30 నుండి జూన్ 3 వరకు ఉత్తరాఖండ్లో జరగబోయే నేషనల్ ఛాంపియన్షిప్ కి ఎంపికైనట్లు అకాడమీ ప్రతినిధులు తెలిపారు. కాగా పతకాలు సాధించిన క్రీడాకారులను ఆదివారం అకాడమీ నందు ఘనంగా సత్కరించారు. అంగలుగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, ప్రధాన ఉపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులను అభినందించారు. కేఎస్ఆర్ అకాడమీ తెనాలి తర్ఫీదు పొందుతున్నటువంటి చిన్నారులు ఇక్కడ గురువుగారు అయినటువంటి శ్రీనివాసరావు మాస్టారు ఇక్కడ ఎవరైతే తర్ఫీదు పొందుతున్నారో వాళ్ళని విజయానికి చేరువంగా ఒక మంచి మెడల్స్ సాధించే దిశగా వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచే దిశగా ఇటు చదువు ఇటు క్రీడలు రెండిట్లో కూడా
పిల్లలు యాక్టివ్గా ఉండాలి. ఇక్కడ తర్ఫీదు పొందుతున్నారో మినీ, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ విభాగాల్లో నేషనల్కి రేపు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరిగేటటువంటి నాసిక్లో జరిగేటటువంటి నేషనల్స్కి జరిగే కాంపిటీషన్స్కి ఇక్కడి నుంచి దాదాపు 20 మంది పిల్లలు నేషనల్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయ్యారంటే ఎటువంటి ఆత్మస్థైర్యంతో పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పేరెంట్స్ని ఒప్పించి పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో ఎదగాలంటే మానసికమైనటువంటి స్ట్రెంత్తో పాటు శారీరకమైనటువంటి స్ట్రెంత్ కూడా పిల్లలకు అవసరం. ఈ రెండు ఉన్నప్పుడే నిజ జీవితంలో సక్సెస్గా ముందుకు వెళ్తారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ తైక్వాండో సెక్రటరీ వెంకటేశ్వరరావు, కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ మాస్టర్ శ్రీనివాసరావు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. మన తెనాలి బోస్ రోడ్లో ఉన్నటువంటి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 2-3 తేదీల్లో మన బోస్ రోడ్లోనే ఉన్నటువంటి శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం వెనుకున్నటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వైశ్య వ్యాయామశాల ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు జరిగినాయి. మరి ఈ తైక్వాండో పోటీల్లో మన తెనాలి కేఎస్ఆర్ అకాడమీ నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో గోల్డ్ మెడలు, మరి బ్రాంజీ, సిల్వర్ మెడల్ లాంటివి సాధించారు. మరి ఇక్కడి నుంచి ఒక 20 మంది విద్యార్థులు నేషన్స్కి సబ్ జూనియరు, మినీ సబ్ జూనియరు, సీనియరు, క్యాడెట్ విభాగాల్లో సెలెక్ట్ కావడం జరిగింది. మరి వారిలో ఇవి కొంతమంది ఇప్పుడు ఈ నెల చివరిలో నాసిక్లో జరుగుతున్నటువంటి నేషనల్ లెవెల్ పోటీల్లోనూ, మరి అలాగే నెక్స్ట్ మంత్లో జరిగేటువంటి ఉత్తరాఖండ్లో జరిగే నేషన్స్లోనూ పాల్గొనబోతున్నారు. మొన్న జరిగినటువంటి 2-3 తేదీల్లో స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ తెనాలిలో జరిగింది. దీనికి మన కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ పిల్లలు ఒక 20 మెడల్ సాధించారు. నేషనల్స్ 25-31 జరిగే నాసిక్లో జరగబోయే నేషనల్స్కి మరియు మే 30 ఏప్రిల్ జూన్ 3 తారీఖున జరగబోయే ఉత్తరాఖండ్లో నేషనల్కి సెలెక్ట్ అయ్యారు 2 టీములు. ఇందుగాను పెద్దలు కుర్రా శ్రీనివాస్ మాస్టర్ గారు, ఎర్రవాళ్ళ మురళి గారిని మా అకాడమీకి ఆహ్వానించి వాళ్ళ ద్వారా పిల్లలకి మంచి సందేశం ఇవ్వాల్సిందని కోరుతూ బోస్ రోడ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో అన్నదాత సుఖీభవ తెనాలి వారి ఆధ్వర్యంలో వేసవి చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో దప్పిక తీర్చేందుకు వేసవి చలివేంద్రం ద్వారా మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని, ఈ చలివేంద్రం సేవలో కొనసాగే క్రమంలో మా సహాయ సహకారాలు కూడా అందచేయనున్నామని తెలియజేశారు. తెనాలి పట్టణ పరిధిలో పొట్టి శ్రీరాములు పార్క్ సెంటర్ నందు ప్రజాకోడలు ఏర్పాటు అన్నదాత సుఖీభావ సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాను విచ్చేసి ఇక్కడ జయప్రదంగా నిర్వహిస్తున్నందుకు గాను ముఖ్యంగా అన్నదాత సుఖీభావ సంస్థ వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో పాటుగా వీరు కూడా చక్కగా నిర్వహించి మాకు ప్రజలకు దాహార్తిని తీర్చుతూ మజ్జిగ, మంచినీళ్లు వగైరాలు పంచడంలో సహకరించవలసిందిగా ఈ పట్టణ పురపాలక సంఘం తరపున నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి డి మురళీకృష్ణ, మొవ్వా సత్యనారాయణ, అడ్డాల ఆంజనేయులు, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, జీవి నారాయణ, ఓలేటి వెంకటప్రతాప్, అబ్దుల్ రజాక్, శ్రీనివాసరావు, సందీప్, బాలునాయక్, రమాదేవి, పోతురాజు, చంద్రశేఖర్ రెడ్డి, చితన్రాజ్ కోటారి, కుర్రా శ్రీనివాసరావు, కనకమేడల విజయ్ కుమార్, వరప్రతాప్ కుమార్, విశ్వనాథుని అంకినేడు ప్రసాద్, శ్రీరామ్మూర్తి, రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ పేర్లు చెప్పేసారు. కుర్రా శ్రీను గారు ఈరోజు మన తెనాలి బోస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద అర్బన్ బ్యాంక్ ముందు వేసవి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి గత 3 సంవత్సరాలుగా ఈ తెనాలి పట్టణంలో ఇక్కడ మన వేసవి చలివేంద్రాన్ని అన్నదాత సుఖీభావ మిత్రులు, సభ్యులు, దాతలు, ప్రోత్సాహకులు
మరి అలాగే మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ యాజమాన్యం వారితోనూ, మరి పోలీస్ యాజమాన్యంతోనూ అందరితో సహకారం తీసుకుంటూ మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మంచినీరును పోయటం జరుగుతుంది. అలాగే మరి ప్రతిరోజు కూడా మజ్జిగను కూడా అందిస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరం ఈ ప్రాంతంతో పాటు మజ్జిగ తెనాల్లోని వివిధ ప్రాంతాల్లో కూడా మజ్జిగను అందించే కార్యక్రమాన్ని మన అన్నదాత సుఖీభావ తరపున ఏర్పాటు చేద్దామని మిత్రులు భావించడం జరిగింది. మట్టల ఆదివారాన్ని చిండావూరు ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యేసు శిలువతో పాటు భక్తులు మట్టలతో భక్తి గీతాలు ఆలపిస్తూ సండే స్కూల్ విద్యార్థులు పట్టణ పురవీధుల్లో తిరిగారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావటం చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. యేసు ప్రభువు జెరూసలేం పట్టణంలో ప్రప్రథమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు యేసు ప్రభును గాడిదపై తీసుకుని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల మట్టలతో ఘన స్వాగతం పలుకుతారు. దీనినే క్రైస్తవులు మట్టల పండుగగా ఆచరిస్తారని వారు తెలిపారు. కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్స్ పిల్లి ప్రేమరాజు, దీనమ్మ, పాస్టర్ యేసురత్నం, లెనిన్ బాబు, సల్మాన్ రాజు, ప్రకాష్ బాబు, సంఘ పెద్దలు ఎలీషా, పవన్, అశోక్, యూత్ సభ్యులు, స్త్రీల సమాజం వారు, సండే స్కూల్ పిల్లలు, సంఘ స్త్రీలు పాల్గొన్నారు. ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి చింద్రావూరులో మరి మట్లాదివారం రోజున మరి సండే స్కూల్ పిల్లల ద్వారా ఈరోజు మరి చింద్రావూరులో అన్ని వీధుల్లో, అన్ని పురవీధుల్లో కూడా మరి పిల్లలతో ర్యాలీ చేయడం జరిగింది. మరి ఈరోజు పిల్లలు అందరూ కూడా ఘనంగా చక్కగా మట్టలు చేతబుట్టుకొని దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, మరి దేవుని నామమున ఆటలతోనూ, పాటలతోనూ, వాక్యంతోనూ ప్రతి అందరి ఇంటికి కూడా అన్నమాట వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు సండే స్కూల్ టీచర్స్ ఆధ్వర్యంలో ఈరోజు చిండావూరు లూథరన్ చర్చి సండే స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.